హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫైజా ఫ్యాషన్స్. ఈ వీడియోలో 6th క్లాస్ పాపకి పంజాబీ డ్రెస్ పైన కోట్ అనేది స్టిచ్ చేశాను అనమాట. సో ఎలా స్టిచ్ చేయాలి, అలానే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ముందుగా ఇలా 2 ఫోల్డ్స్ మీద క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. చూసారా, కింద హెచ్చు తగ్గులు అనేది ఇలా చూసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకొని మనము కింది సైడ్ 1 ఇంచ్ అలా లేకున్నా 1.5 ఇంచ్ అలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట స్ట్రైట్గా. సో మనకి మెజర్మెంట్స్ అనేటివి 3 మెజర్మెంట్స్ ఉంటే చాలన్నమాట కోట్ స్టిచ్ చేయడం కోసం. షోల్డరు, అలాగే హైట్, అలాగే చెస్ట్ లూజ్ అనమాట. ఈ 3 మెజర్మెంట్స్ ఉంటే మనము కోట్ అనేది కటింగ్ చేసి స్టిచ్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ హైట్ వచ్చేసి 15 ఇంచెస్. నేను ఇక్కడ 6th క్లాస్ పాపకైతే కోట్ స్టిచ్ చేస్తున్నాను. సో ఇలా మనం 15 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనకు షోల్డర్ వచ్చేసి 12 ఇంచెస్ కదా, 12 ఇంచెస్లో హాఫ్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసాను. అలాగే ఆమ్ డౌన్ కూడా 6 ఇంచెస్కి మార్కింగ్ వేసి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేశాను అనమాట. చూసారా, ఇలా ఇక్కడ నుంచి మనం కరువు తిప్పే చోట 1 ఇంచ్కి మార్క్ చేసి ఇలా సంఖ దగ్గర ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను విడ్త్ అనేది. అలాగే నెక్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే ఇలా వేసాను. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. సో ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని మనం ఇక్కడ రౌండ్గా ఇలా కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట, షేప్ అనేది. సో చూసారు కదా, ఇప్పుడు మనకు ఇక్కడ షోల్డర్ దగ్గర ఓ 30 ఇంచుకి ఇలా మార్కింగ్ వేసుకొని క్రాస్గా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అర్థమైంది కదా. సో ఈ క్లారిటీగా. సో ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ అనేది 26కి 4 చేసుకోవాలి. 26లో 4 అంటే మనకు 6.5 వచ్చిందనమాట. సో 6.5కి ఇలా మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. లూజ్గా ఉండాలి కాబట్టి కోటు ఇలా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి 7 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇలా మనం ఖర్చుల కోసం మీ ఇష్టం అండి, 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇక్కడ స్ట్రైట్గా లేకుండా ఇలా కొంచెం కర్వ్గా తీసుకుంటే మనము షేప్ అనేది బాగుంటుంది అనమాట. ఇలా ఇలా చిన్నగా కర్వ్ అనేది తీసుకోవాలి. చూసారు కదా ఇలా. సో చూసారు కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. నేను ఇప్పుడు కట్ చేసేది బ్యాక్ పార్ట్ అనమాట. ముందుగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తాను. చూసారు కదా ఇలా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాము. సో సేమ్ క్లాత్ అనేది నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి లంగా క్లాత్ అండి. అందుకోసం నేను మందం ఉంది కాబట్టి క్లాత్ అనేది నేను ఒకే లేయర్ పైన నేను కోట్ అనేది స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో చూసారా, మనము ఇక్కడ బటన్స్ పెడతాం కదా, దానికోసం 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకొని దానిపై నుంచి మనము ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అలానే మనము మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా సేమ్ ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కొంచెం సైడ్కి కొంచెం జాయింట్స్ అయితే పడతాయన్నమాట. సో చూసారు కదా, ఇలా ఇక్కడ నెక్ మనము 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో అలాగే ఇక్కడ ఫ్రంట్కి నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేస్తున్నాను. సో ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇక్కడ నేను ఇలా షేప్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఇలా ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసుకొని ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. మనకు వి షేప్ నెక్ అనేది రావాలి. సో అందుకోసం ఇలా చిన్నగా కర్వ్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనం ఫ్రంట్ లో అనేది తీస్తున్నాను. అలాగే షోల్డర్ దగ్గర కూడా మనము 30 ఇంచు క్రాస్ తీసాం కదా. సో అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ అలానే 30 ఇంచుకి మార్కింగ్ అయితే వేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు మనకు ఫ్రంట్లో షేప్ వస్తుంది కదా, దానికోసము ముందుగా మనం ఇక్కడ 1.5 ఇంచు మార్కింగ్ అయితే వేసాం కదా బ్యాక్ పార్ట్లో, సేమ్ అలానే ఇప్పుడు బటన్స్ వైపు నుంచి 2.5 ఇంచెస్ ఇలానే 2.5 ఇంచెస్ అని రెండు వైపుల మార్కింగ్ వేసుకొని ఇలా వీ షేప్లో డ్రా చేసుకొని తర్వాత ఇక్కడ సైడ్ కూడా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో సేమ్ అలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. చూడండి, ఇలా 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 డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చాలా ఈజీ అండి కోటు కటింగ్ అండ్ స్టిచ్చింగ్. సో కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని
సో లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే. సో చూసారు కదా స్టిచ్చింగ్లో చూపిస్తాను, ఇలా వీ షేప్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ వన్ లేయరే కాబట్టి మనకు మనం తిప్పేసుకోవడానికి క్లాత్ అనేది ఎక్స్ట్రా కావాలన్నమాట. సో ఇలా నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటాను. మీ దగ్గర ఎంత క్లాత్ ఉంది దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా ఇలా ఇలా 2 లేయర్స్ తీసుకున్నాను అనమాట. సో ముందుగా ఇక్కడ మనము తీసుకున్న క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా పెట్టుకొని, ఇది రైట్ సైడ్ అనమాట. సో మనకు రివర్స్ చేస్తే ఆ క్లాత్ అనేది లోపలి సైడ్కి వెళ్ళిపోవాలి. అందుకోసం ఇలా రివర్స్ చేసి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇలా ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ మార్జిన్తో మనము కుట్ట అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. నేను వీడియోలో ఏ విధంగా అయితే కుడుతున్నానో సేమ్ అలాగా కుట్టుకోవాలన్నమాట. సో ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఖర్చులు అయితే ఇవ్వాలన్నమాట. మనం రివర్స్ చేసినప్పుడు నీట్గా తిరుగుతుంది. ఖర్చు ఇవ్వకుంటే మనకు రివర్స్ తిరగదన్నమాట. సో అందుకోసం ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేస్తాను చూడండి. ఇలా రివర్స్ చేసేసుకొని పిన్నీస్తో ఇక్కడ మూలలు తిరిగే చోట ఇలా పైకి అంటే మనకు మూలలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా ఇలా నీట్గా లోపల సైడ్కి మర్చుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉన్నా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా మొత్తం కూడా ఇలా చేత్తో ఇలా లాగుతూ నీట్గా ఇలా క్లాత్ని బయటికి ఇలా లాక్కుంటూ కుట్ట అనేది వేసుకుంటూ రావాలి. చూసారు కదా ఇలా. సో మొత్తం కూడా అలానే కుట్టు వేసుకుంటూ రావాలి. సో ఇలా నీట్గా ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉన్నా కట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా సేమ్ ఇలానే రెండో వైపు కూడా అలానే జాయిన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు లోపటి సైడ్ క్లాత్ అనేది మన ఇష్టం అండి. హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు లేదా ఇలా ఫోల్డ్ చేసి కుట్ట అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ కుట్టేసిస్తున్నాను. సో ఇలా లోపటి సైడ్కి ఇలా 1/2 ఇంచ్ ఇలా మర్చుకొని పైనుంచి కుట్ట అయితే వేసేస్తున్నాను. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. యూనిఫామ్స్ కట్, షర్ట్ కటింగ్ అలానే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చూసారు కదా ఇలా జాయిన్ చేసేసాం కదా. సో రెండవది కూడా అలానే సేమ్ ఇలా జాయిన్ చేసేసుకొని నేను మళ్ళీ ఇలా కుట్ట అయితే వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. చాలా ఈజీగా మనమైతే కోట్ కటింగ్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా ఇలా వస్తుందన్నమాట. ఇలా మనకు ఫ్రంట్లో ఇక్కడ కింది సైడ్ అనేది ఇలా లోపటి సైడ్కి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. సో చూసారు కదా ఇలా మర్చుకొని కుట్టుకోవాలి. సో ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి మనం ఎంతైతే కటింగ్లో మార్జిన్ పెట్టుకున్నామో సో అంత ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. రెండు కూడాను ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. లాస్ట్లో ఇలా రఫ్ ఇవ్వాలన్నమాట. చూసారు కదా ఇలా. సో ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి అని చూపిస్తాను. సో ముందుగా మనము బ్యాక్ పార్ట్ని నెక్ని ఇలా రివర్స్ చేసుకోవడం కోసం క్లాత్ అనేది తీసుకొని మనం ఇలా ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపున పెట్టుకొని సో ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఆ క్లాత్ పైన ఇలా సమానంగా పరుచుకొని చూసారా ఇలా మనకు బ్యాక్ నెక్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. క్లాత్ పైన ఎక్స్ట్రా అనేది ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మన ఇష్టం 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను 1.5 ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఈ పీస్ అనేది జాయిన్ చేసేసుకోవాలి.
సో చూసారు కదా, ఇలా ఇలా బ్యాక్ పార్ట్ పైన ఇలా క్లాత్ అనేది పెట్టి మనం రౌండ్గా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇప్పుడు ఖర్చులు అయితే పెట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఇదైతే స్కిప్ చేయకండి. ఇలా ఖర్చులు అయితే పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కుట్ట అనేది వేసుకోవాలి. ఖర్చు అనేది ఇక్కడ క్లాత్ వైపున పెట్టుకొని కుట్ట అనేది వేసుకుంటూ రావాలి. సో ఇలా నీట్గా కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసేసుకొని చూడండి, ఇలా వస్తుందన్నమాట. నీట్గా ఉంది కదా నెక్ అనేది. సో ఇలా రివర్స్ చేసుకొని క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్ట అనేది వేయాలి. అంతేనండి, చాలా ఈజీగా మనకు ఇలా మెడకి ఇలా పట్టీ అనేది జాయిన్ చేసేసుకోవచ్చు. ఈ టిప్ అనేది మనము డ్రెస్లో కూడా యూజ్ చేయొచ్చండి. చాలా ఈజీగా అయితే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా ఇలా. సో ఇప్పుడు రివర్స్ చేసిన తర్వాత చూసారా నీట్గా మెడపట్టి అనేది జాయిన్ చేసేసాం కదా. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ ఇలా రాంగ్ సైడ్కి పెట్టుకొని ఇలా రఫ్ ఇచ్చుకొని షోల్డర్ జాయింట్స్ అనేది చేసేసుకోవాలి. సో రెండు కూడా చూసుకొని జాయింట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా చూసారా, మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు పెట్టుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. పైనుంచి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉన్నా కట్ చేసేయండి. ఇలా కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనమాట, సో అందుకు కట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు మనకు ఇక్కడ ఆమ్ డౌన్ దగ్గర క్లాత్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. మనకు మెడపట్టి ఏ విధంగా అయితే జాయిన్ చేస్తామో అలా జాయిన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చూపిస్తాను చూడండి. సో ఇలా ముందుగా 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇలా మనకు జాయింట్ అనేది ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ ఆమ్ డౌన్ దగ్గర నుంచి ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టాలన్నమాట రౌండ్ తిరిగే చోట. చూసారా, ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి ఇప్పుడు ఖర్చు అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. ఇలా ఖర్చు అయితే పెట్టిన తర్వాత రివర్స్ చేసుకొని పైనుంచి కుట్ట అనేది వేసుకుంటే చాలా ఈజీగా మనకు జాయింట్ అయితే పడుతుందన్నమాట. చూసారా, ఇలా పైనుంచి ఇలా కుట్ట వేయండి, చాలా నీట్గా ఉంటుంది. సో ఇలా నీట్గా పైనుంచి కుట్ట అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, చాలా నీట్గా ఇలా క్లాత్ అనేది జాయిన్ చేసేసుకోవచ్చు. సో ఇలా రెండో వైపు కూడా సేమ్ అలానే జాయిన్ చేసి పెట్టుకోవాలండి. సో రెండో సైడ్ కూడా జాయిన్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం ఇలా ఫ్రంట్ ఇలా మనము డ్రెస్సులకి డాట్స్ వేస్తాం కదా. సో అలా ఇక్కడ కూడా ఇలా డాట్స్ వేయడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. బాడీ మీద కోట్ వేసుకున్నాక ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అలానే డాట్స్ అనేది వేసుకోవాలి. మనం పట్టు లంగా జాకెట్లకు డాట్స్ వేస్తాం కదా, అలానే అనమాట ఇది కూడా. సో ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ అనేది వేసుకోవాలండి. చూసారా, ఇలా ఫ్రంట్ బ్యాక్ డాట్స్ కంప్లీట్ వేసేసాం కదా. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలానే ఇలా షోల్డర్ సమానంగా పెట్టుకొని మనకు క్లాత్ ఎంత ఎక్స్ట్రా ఉందనేది మార్కింగ్ అయితే వేసుకోవాలి. సో మనము కటింగ్లో ఎంతైతే మార్జిన్ వదిలామో సేమ్ అంతే వచ్చిందండి స్టిచ్చింగ్లో కూడా. సో ఇప్పుడు అది ఎంతైతే ఉందో సేమ్ అంతే మనము ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళాలి. చూసారా, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఇలా మనం మార్జిన్లో 1.5 ఇంచ్ ఖర్చులకు వదిలాం కదా. సో అదే 1.5 ఇంచ్ ఇక్కడ స్టిచ్చింగ్లో పెట్టుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రాగా 2 కుట్లు అనేది సైడ్కి వేసుకోవాలన్నమాట. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని సో రెండో వైపు కూడా సేమ్ అలానే 1.5 ఇంచ్ ఖర్చులుగా వదులుకొని ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. నీట్గా జాయిన్ చేసుకోవాలి, అంతేనండి. చాలా ఈజీగా కోట్ కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకోవాలి. 1 లేదా 2 మీ ఇష్టం అండి.
సో ఇలా నీట్గా కుట్టి అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కుట్టిన ఈ కోట్ అనేది 6th 7th ఆ పిల్లలకైతే సరిపోతుంది అనమాట. 1-2 ఇంచెస్ అలా ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు బొద్దుగా ఉన్న పిల్లలకి సరిపోతుంది. సో చూసారు కదా, కోట్ అనేది కంప్లీట్గా అయిపోయింది. సో నీట్గా చాలా ఈజీగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా అక్కడ బటన్స్ పెట్టుకోవాలి. చూసారా, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా ఇలా సర్దుకుంటే చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా కోట్ అనేది. సో ఇక్కడ బటన్స్ అయితే పెట్టుకోవాలి. సో చూసారా, ఇలా నీట్గా బటన్స్ పెట్టుకుంటే కోట్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. స్కూల్ యూనిఫామ్ స్కర్ట్ షర్ట్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం.